చలో లద్దాఖ్ రైడ్ స్టార్ట్ అది. గుడ్ మార్నింగ్ గాయస్. కంప్లీట్లీ సెట్ అయిపోయింది బండి, టూరింగ్ సెటప్ ఇది బండి. ఇప్పుడు మనం బయలుదేరదాం. తాళమే చలో బాయ్ బాయ్ బాయ్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఫర్ ద డే 1 ఆఫ్ రైడ్. ఈరోజు వచ్చేసి వర్షం ఫుల్ ఉందా నిన్న, కానీ ఏందో చూడాలి. 14th 15th ఫుల్ వర్షం అని న్యూస్లలో అది ఉండే, కానీ ఇప్పుడు మేము పోయే దారిలో ఎట్లుంటుందో తెలియదు. రూట్స్ ఇంకోటి 2 రూట్స్ చూపిస్తుంది. 2 రూట్స్లలో ఒక రూట్ ఏమో క్లోజ్ ఉంది, ఒక రూట్ ఏమో క్లోజర్ అని చూపిస్తుంది, ఇంకో రూట్ ఏమో ఓకే కానీ లాంగ్ అయిపోతుంది. ఒక 20-25 కిలోమీటర్స్ లాంగ్ అయిపోతుంది. చూడాలి, ఒకవేళ మా ఫ్రెండ్ వాళ్ళు వస్తున్నారు అట్లనే వాళ్ళకు కూడా సేమ్ చూపిస్తుందంట. ఒకవేళ వాళ్ళు వస్తుంటే క్లోజర్ అని ఉంటే ఓకే, లేదంటే మనం కొద్దిగా లాంగ్ అయినా సరే పర్వాలేదు, ఈ రూట్లో తీసుకోవాల్సి వస్తుంది. ఇంకోటి ఇప్పుడు మనం పోయేది వచ్చేసి నాగ్పూర్ డే 1. ఈ నుంచి నాగ్పూర్ వచ్చేసి ఒక అదే సెకండ్ రోడ్ అయితే 587 కిలోమీటర్స్ ఏమో ఉంది. అదే ఒక ఏదైతే నార్మల్ రోడ్ ఉంటుందో రెగ్యులర్ రోడ్ అది వచ్చేసి 496 497 ఏమో ఉంది. ఇంకోటి ఇప్పుడు మనం వచ్చేసి ప్రజెంట్ బాల్నగర్ వెళ్ళాలి, ఎందుకంటే కొద్దిగా మా క్లాస్మేట్స్ వాళ్ళు అందరూ వెయిట్ చేస్తుండ్రు అక్కడ నా గురించి. వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళని కొద్దిగా సెండ్ ఆఫ్ ఇస్తారంట. అక్కడ అందరినీ మీట్ అయ్యి అక్కడ నుంచి వెళ్ళి డైరెక్ట్ మళ్ళీ కలుద్దాం. ఇంకోటి చెప్పినా కదా, లాస్ట్ టైంలో అని చెప్పినా కదా, ఎంత జల్దీ అయితే అంత జల్దీ వీలైనట్టు ముందు ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు మార్నింగ్ 7 అవుతుంది, ఇక ట్రాఫిక్ అయితే అంత ఉండదు అనుకుంటున్నా. ఒకవేళ ఉందంటే ఇక ఆర్ బ్యాడ్ ఏం చేయలేము, ఇంకా ట్రాఫిక్లో స్టక్ అయిపోవాలి. ఇక ఇంకోటి మనకు వచ్చి పెట్రోల్ పోపియాలి ఫస్ట్. ఏదైతే మీటర్ ఉందో కొట్టుకుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు వాళ్ళని కలవగానే మా ఫ్రెండ్స్ని కలిసిన తర్వాత పెట్రోల్ కొట్టియాలి. కొట్టించినాక చూడాలి, ఫుల్ ట్యాంక్ కొట్టించి చూడాలి. మొత్తం ఫుల్ ట్యాంక్ కొట్టించినాక ఎన్ని లీటర్స్ పడుతుంది, ఇంకా ఎంత అని. నాకు తెలిసిన మటుకైతే ఇప్పుడు 60 కిలోమీటర్స్ అయిందంటే ట్రిప్ వైపు ఇంకా ఒక 60 కిలోమీటర్స్ వరకు ఈజీగా వచ్చేస్తుంది నాకు తెలిసి. ఒక 1.5 లీటర్ అలా ఉండొచ్చు నేను అనుకున్నంత వరకు అయితే. చూద్దాం. మావాడు కూడా ఎక్కడనే ఉన్నంట, కానీ వెయిట్ చేస్తుండు. ఇప్పుడే కాల్ చేసిండు. ఎక్కడుండు అదే ఏడ్రాయడు. షెడ్డే బాక్సర్ బాడీ బాడీగాడు బాడీగాడే. నువ్వు నిజమే బాడీగాడు రా. సరే కనెక్ట్ చేసిన అయిపోయింది. సున్నా బాయ్ రా.
సరే మరి నేను ఫోన్ చేస్తా. బాయ్. ఇప్పుడు మనం వచ్చేసి NH44 మీద ఉన్నాం. ఇది వచ్చేసి హైవే, ఇండియాలో అన్నిటికంటే పెద్ద హైవే. కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు ఇది ఒక్కటే హైవే ఉంటుంది, శ్రీనగర్ వరకు. ఒక్క హైవే పట్టుకుంటే మనం ఈజీగా ఆడ వరకు వెళ్ళొచ్చు. ఇంకోటి మధ్యలో ఏంటంటే కొద్దిగా రోడ్ క్లోజర్స్ ఏమన్నా ఉన్నాయి అనుకోండి, ఏదన్నా విలేజ్ నుంచి చూపిస్తుంది, అట్లా పోవచ్చు. కానీ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఇదే పెద్ద హైవే యాక్చువల్లీ. ఇంకోటి ఏదైతే ఫ్లేవర్ ఉందో ఎప్పుడైతుందేమో కానీ చూడాలి ఎప్పుడు వరకు ఓపెన్ అవుతుందో. మనలాగే ఇంకో రైడర్ యాక్చువల్లీ ఇట్లా చూస్తే మంచిగా అనిపిస్తుంది భయ్య, నిజం చెప్తున్నా కదా. ఏదైతే రైడర్ కమ్యూనికేషన్ ఉంటుందో అది చాలా బాగుంటుంది. చలో మన రైడ్లో ఫస్ట్ ఫ్యూల్ స్టాప్. చలో ఎంత పడుతుందో చూద్దాం. లద్దాఖ్. ఇంకా ఆంధ్ర నుంచి ఇద్దరు వస్తున్నారు. నేను ఇక్కడ నుంచి హైదరాబాద్. ముగ్గురం పోతున్నాం. బైక్ మీద ఇద్దరు, నేను ఒకరిని. రైడర్స్ ఆడికే పోతారు. రైడర్స్ అని కాదు, ట్రావెలర్ తిరగాలని షోకుంటే అంతే. యూట్యూబ్ ఉంది. ఛానల్ పేరా ట్రావెలర్ బై PB01 అని ఉంటుంది. ఫాలో చేయండి అన్న. ఫాలో ఇప్పుడే కొత్త స్టార్ట్ చేసినాం, సపోర్ట్ ఇవ్వాలి. చలో 9.33 పడ్డది ఫుల్ వచ్చేసి. చలో 1002 రూపీస్. 1002 రూపీస్. ట్రావెలర్ బై ట్రావెలర్. ఒక్క నిమిషం. GoPro స్టాప్ రికార్డింగ్. రైడ్లో ఫస్ట్ సబ్స్క్రైబర్ ఇక నువ్వే. ఇప్పుడే స్టార్ట్ అయింది కదా, ఇంతకుముందు అంటే అంత లేకుండే, ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇప్పుడు అన్ననే ఫస్ట్ సబ్స్క్రైబర్, పని నుంచి స్టార్ట్ చేస్తా. ఓకే అన్న, థ్యాంక్ యూ. చలో బాయ్ అన్న, బాయ్. నైట్రోజన్ ఫ్రీయేనా? జమ్మూ కాశ్మీర్, మోర్ దెన్ ఢిల్లీ. అన్న ఇంగ్లీష్ ఎదుగదీస్తుండు, మనకు మీరు అదంతా. బ్యాక్ సైడ్ ఇప్పుడు వచ్చేసి 83 కిలోమీటర్స్ అయింది. 84 అనుకోండి. 84 కిలోమీటర్స్కి 84 కిలోమీటర్స్ ఉంది. 9.33 లీటర్స్ వచ్చినాయి. చూద్దాం లాస్ట్ వరకు ఎంతవరకు వస్తుందో, ఎన్ని కిలోమీటర్ తిరుగుతుందో. ఒకటి ఇట్లా ప్లెయిన్ రోడ్డు, మళ్ళీ ఇంకా ఇట్లాంటి వెదర్ ఉండి
రైడ్ చేయమంటే అబ్బా బాబా ఎంత మంచిగా అనిపిస్తుందో. మొత్తం చల్లగా ఉంది వెదర్ మాత్రం, కూల్గా. వాన పడతలేదు, అదొక్కటి పడకపోతే చాలు, కొంచెం నిమ్మలంగా పోయి రావచ్చు. ఇట్లా వానలు ఉండొద్దు జర్ర. వస్తున్నారు. ఇంకోటి హైవేకి చాలాసార్లు వచ్చినా నేను. అంటే కొమ్రెల్లి మల్లన్న టెంపుల్ ఇదే రోడ్లో ఉంటుంది, ఇదే రోడ్లో రైట్ సైడ్లో పోతే వస్తుంది. అట్లా చాలాసార్లు ఏదైతే హైవే ఉందో హైవే మీదకి వచ్చిన. కానీ ఫస్ట్ టైం ఇప్పుడు లాంగ్ జర్నీ చేస్తున్నా, అది కూడా లదాఖ్ వరకు. టోటల్ కంప్లీట్లీ ఒక 5000 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. అంత పెద్ద రైడ్ అవుతుంది. దీనిలో కూడా మీకు ఏదైతే ఇన్ఫర్మేషన్స్ కావాలో అన్నీ కూడా ఇన్ఫర్మేషన్స్ ఇస్తాను నేను. లైక్ మేము ఏదైతే స్టే తీసుకుంటున్నామో, ఏదైతే టెంట్ వేస్తున్నామో, క్యాంపింగ్ ఎలా చేస్తున్నామో, అంతా కూడా ఈ వీడియోలో మీకు వీడియోస్లలో అన్నీ దొరికేస్తాయి. మన రైడ్లో ఫస్ట్ టోల్ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా. ఫస్ట్ టోల్ అయితే క్రాస్ చేయబోతున్నాం. ఇదే ఎంత మంచిగా కూర్చున్నారేంద్ర అయ్యా. నాకు స్ట్రైట్ తూఫాన్ కింద నుంచి రైట్ తీసుకోవాలండి. స్ట్రైట్ ఒకటే హైవే, స్ట్రైట్ ఇదే హైవే పట్టుకొని వెళ్ళిపోవడమే. నా బ్రేక్ తీసుకోవాలి, ఇంకా టిఫిన్ ఉన్నాయి. రైట్, టిఫిన్ బ్రేక్ ఏదన్నా తీసుకుందాం, ఆకలి అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. అదా అండి, పడుతుందా? ఉంది. రైట్, చలో. బండి పరిస్థితి ఎట్లుంది? వచ్చేసి నాగ్పూర్ ఇంకా 443 కిలోమీటర్స్. బండి హాలత్ ఎట్లా? లొకేషన్ చూడండి ఎంత బాగుందో. హైవే కాడ కొండలు అవి బాబా బచ్చంగా ఉంది. నాగులపల్లి 2 కిలోమీటర్స్ లెఫ్ట్, 427 నాగ్పూర్ స్ట్రైట్. నిజంగా చెప్తాం కదా, లిటరల్లీ వెదర్ మాత్రం A1. లదాఖ్, హైదరాబాద్. ఓకే. ఇట్లా కనిపిస్తాం కదా, ఇట్లా కనిపించినప్పుడు ఎంత మంచిగా అనిపిస్తుంది తెలుసా. లోపల ఉన్న ఫీలింగే వేరే. అట్లా ఎంతమందికి ఉంటుంది తెలుసా ఈ డ్రీమ్ డెస్టినేషన్. అనుకోవచ్చు ఏదన్నా పోవాలనుకుంటే ఏదైనా చేయవచ్చు, చేయాలనుకుంటే ఏదైనా చేయవచ్చు. అనిపించిందా చేసేయాలి. అది అప్పుడు ఈ ఏజ్లో చేద్దాం, ఆ ఏజ్లో చేద్దాం అట్లా ఏమి ఉండొద్దు. మీకు నచ్చినప్పుడు చేసేయాలి. ఇగో ఏంది భయ్యా ఇది, దీనికి బ్యాక్ సైడ్ ఉండేది ఇండికేటర్ వేయలే, ఏం వేయలే, సీదా లెఫ్ట్ కొట్టేసిండు. ఇట్లుంటుంది లారీ వాళ్ళ పంచాయతీ. ఇండికేటర్ వేస్తేనే వెనకాల వాళ్ళకి తెలుస్తుంది కదా. ఇక మళ్ళీ అటు ఇండికేటర్ వేయకుండా అటు పోయిండు. అసలు ఇండికేటర్లు ఉన్నాయా లేవా భయ్యా? ఇలా ఇంకోటి చెప్పడం మర్చిపోయినా, ఇప్పుడు నేను హైదరాబాద్ నుంచి వెళ్ళి లదాఖ్ ఎట్లా కొడుతున్నాను, మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు నాతో పాటు. యాక్చువల్లీ ఇక్కడ నుంచి కాదు, ఆంధ్ర నుంచి వెళ్ళి విశాఖపట్నం టు లదాఖ్. నాకు ఇప్పుడు వాళ్ళు విశాఖపట్నం నుంచి వెళ్ళి బయలుదేరినారు, అరకు రూట్ నుంచి వెళ్ళి. వాళ్ళు వచ్చేసి నాగ్పూర్లో కనెక్ట్ అవుతారు. ఈరోజు ఏదైతే నైట్ స్టే ఉందో వాళ్ళతో పాటే ఉంటుంది నాకు కూడా. మేము ముగ్గురం కలిసి ఉంటాము
నైస్ టెంట్ స్టే ఉంటుంది. టెంట్ మళ్ళీ మనోళ్ళు ఎట్లా అంటారో చూసి అప్పుడు అంటే ఎక్కడైనా అవైలబుల్ ఉందా లేదా ప్లేస్ చూసుకోవాలి. మంచి ప్లేస్ చూసి ఎక్కడైనా అట్లాంటిది అయితే ఆగనికే అవుతుంది. మనం ఎక్కడ పడితే అక్కడ ఆగలేము అది. ఎందుకంటే కొన్ని ప్లేసెస్ ఎట్లా అంటే రిస్కీ ఏరియాస్ కూడా ఉంటాయి. దాన్ని బట్టి చూసుకొని ఎక్కడైతే సేఫ్ అనిపిస్తుందో అక్కడ టెంట్ వేయాలి. ఇంకోటి ఇట్లాంటి లారీలు ఏవైతే చూస్తామో ఇట్లాంటి లారీలు చూస్తే ఇంకా భయం అవుతుంది. ఏమన్నా యాక్సిడెంట్ అయినట్టుంది ఆడ. నాగ్పూర్ 430 కిలోమీటర్స్, మ్యాప్లోనేమో 426 చూపిస్తుంది. ఇట్లాంటి లారీలు చూస్తే భయం అవుతుంది. ఎక్కడ ఇట్లా వంగిపోయి ఉంటాయి మొత్తం, అదే భయం అవుతుంది. ఇగో వెనకాల నుంచి లారీలు, ముంగట నుంచి లారీలు, నా సంత మొత్తం లారీలదే ఉంది. బా ఇప్పుడు చూడండి, ఇప్పుడు వాన పడుతుంది. అప్పటి నుంచి వాన పడద్దు అనుకుంటే పడుతుంది. ఇక ఇప్పుడే చినుకులు స్టార్ట్ అవుతున్నాయి. ముంగటైతే వెదర్ ఎట్లుందో ఏమో ఐడియానే లేదు అసలు. ఇప్పుడైతే చినుకులు స్టార్ట్ అయినాయి, పడతా ఉన్నాయి. పండుగ స్టార్ట్ అయిపోయింది. గణేష్లు పోతూనే ఉన్నాయి. ఇక నాగ్పూర్ స్ట్రైట్, మెదక్ లెఫ్ట్, మళ్ళీ ఇంకా సిద్దిపేట కూడా లెఫ్ట్. ఈ డోర్ చూస్తుందా మొత్తం ఇట్టి ఊతుంది. అది ఎక్కడ ఊసి పడుతుంది అన్నట్టుంది. అది మొత్తం టిక్ ఊగుతుంది ఒక దిక్కు. రికార్డింగ్ అవుతుందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి పోయే ముందు, లేకపోతే ఉన్న వీడియోలన్నీ బిస్కెట్ అయిపోయి. ఇంకా 385 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి వెళ్ళి నాగ్పూర్కి. అండ్ సేమ్ అదే హైవే NH44, మళ్ళీ అదే పట్టుకోవాలి. 385 కిలోమీటర్స్ ఇదే రోడ్లో 85 కిలోమీటర్స్ తీసుకొని ఇప్పుడు 85 కిలోమీటర్స్ వరకు రైడ్ చేసి ఒక బ్రేక్ తీసుకుందాం మళ్ళీ, అవునా? బాబా ముంగట చూడండి, ముంగట ఐ థింక్ వర్షం పడుతుంది అనుకుంటా. ఇక్కడ చినుకులు స్టార్ట్ అయినాయి. మళ్ళీ ముంగట వర్షం పడుతున్నట్టుంది. అక్కడ మొత్తం కవర్ అయిపోయింది. ఏదైతే రోడ్ అయితే ఉంటుందో అట్లా తడిసింది అనుకో, ముందే వాటర్ ప్రూఫ్ కాదు, ఉన్నది పోతుంది. లేక కొన్నది ఇది ముందే. గాలి ఎంత స్పీడ్ కొడుతుందంటే గాలికి బండి హ్యాండిల్ వాబుల్ అవుతుంది. బండి ఒక సైడ్కి వస్తుంది బండి. కానీ మంచిదైంది, బరువు కొద్దిగా ఇటు ఈ రైట్ సైడ్ ఏదైతే ఉందో రైట్ సైడ్కి కొద్దిగా వెయిట్ ఉంది, దానివల్ల కొద్దిగా నడుస్తుంది. లేకపోతే లెఫ్ట్ సైడ్కి ఇచ్చి వాడేస్తుండే నాది. 20-25 दिन ఇట్లా వెళ్ళేటప్పుడు రైడ్లో మనకు బి కనిపిస్తారు. नहीं दिख रहा मॉडिफिकेशन पहचानने में मुश्किल हो रही नहीं ये ఎప్పుడే కానీ అలోన్ అని అనుకోవద్దు. రైడింగ్ మీద వచ్చినప్పుడు నువ్వు వచ్చినావా నీకు ఇట్లాంటి ఫ్రెండ్స్ కనిపిస్తారు ఎక్కడైనా సరే. రైడర్ కమ్యూనిటీలో ఇది ఒక్కటి బాగుంటుంది. ఎవ్రీ రైడర్ ఇంకో రైడర్ని పలకరిస్తారు. మనోడు నా దగ్గరకు వచ్చి నన్ను పలకరించి ఎక్కడ పోతున్నావు అడిగి మొత్తం డీటెయిల్స్ తెలుసుకొని, అతను వచ్చేసి ఇప్పుడు ఇండియాలో ఏదో పోతుండు, ఆ నుంచి వెళ్ళి కేరళ పోతున్నాడు. యాక్చువల్లీ వాళ్ళ గ్రూప్ ఏదో ఉంది, వాళ్ళ గ్రూప్ తోటి వెళ్తుండు. ఇంకా మళ్ళీ ఇంకో సబ్స్క్రైబర్ ప్లస్ అయింది. యాక్చువల్లీ మనోడు మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఇట్లా పోతే రోడ్ మీదనే ఇక అందరినీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పి చేసేసి అయిపోతుంది సబ్స్క్రైబ్. నేను యాక్చువల్లీ ఇంకా నా బండి మీద కానీ నా టాప్ బాక్స్ మీద కానీ ఎలాంటి స్టిక్కరింగ్ కూడా వేయించలే నేను.
జస్ట్ నార్మల్గా వెళ్ళిపోతున్నా అంతే. నేను ఏడైతే మధ్యలో అయినప్పుడు వాళ్ళని వచ్చి అడుగుతానే అట్లాంటి దానికే నేను చెప్తున్నా. నా యూట్యూబ్ ఏదైతే ఛానల్ పేరు ఉందో అది అప్పుడు చెప్తున్నా. లేదంటే నార్మల్గా నేను వెళ్ళిపోతూనే ఉన్నా. యాక్చువల్లీ చూద్దాం ఇట్లనే ఏమన్నా ఏదైతే వీడియోస్ ఉన్నాయో ఇట్లనే మంచిగా గ్రో అయిందనుకో అప్పుడప్పుడే వేయించేస్తా నా యూట్యూబ్ ఛానల్ నేమ్ అవన్నీ. ఇది వైల్డ్ లైఫ్ సెంచురీ. ఇది ఏదైతే అడవి ఉందో ఇక్కడ నుంచి వెళ్ళి యానిమల్స్ కనిపిస్తాయి. ఎప్పుడైతే నాకు కోతులు ఒక్కటే కనిపించినాయి. ఇది ఏదైతే హైవే ఉందో హైవే మీద ఎలుగుబంటి బొమ్మలు, మళ్ళీ ఇంకా సైడ్కి పులి బొమ్మలు అవన్నీ కనిపిస్తున్నాయి. మోస్ట్లీ అయితే ఏదైతే మెయిన్ రోడ్ ఉంటుందో వెహికల్స్ ఎక్కువ తిరుగుతాయో ఇక్కడ వరకు అయితే రావు. ఏవైతే యానిమల్స్ ఉంటాయో వైల్డ్ యానిమల్స్ ఉంటాయో ఇక్కడ వరకు అయితే రావు. ఏవైతే లోపల వాటికి కావాల్సిన అంతా లోపల వరకే చూసుకుంటాయి. మెయిన్ హైవే మీదకి అయితే రాకుండా అట్లుంటాయి. ఇక్కడ మధ్యలో ఆయన జస్ట్ రెస్ట్ తీసుకుందామని కొద్దిగా రావుతే. ఇక్కడ చూడండి లొకేషన్ చూడండి, పొలాలు, పంట పొలాలు ఎంత మంచిగా ఉన్నాయో. అట్లా నేచర్ తోటి ఉంటే మస్తు అనిపిస్తుంది. ఇంకొకటి ఇప్పుడు హెవీ వెహికల్స్ వెళ్తాయి కదా, చూడండి బండి చూడండి. నేను ఏం చేయ ఊగుతుంది బండి, లిటరలీ ఊగుతుంది. చలో మళ్ళీ రైడ్కి వెళ్దాం. చాలు పెట్రోల్ బాయ్ బాయ్. చూసిరా ఎంత పెద్దగా ఉన్నాయి. ఎట్లా పోయా అవి. ఇది డే 1లో థర్డ్ టోల్ గేట్. ఫస్ట్ టోల్ గేట్ చూస్తుంటారు. సెకండ్ టోల్ గేట్ యాక్చువల్లీ వాన పడ్డందుకు కెమెరా లోపల పెట్టాల్సి వచ్చింది. దానివల్ల సెకండ్ టోల్ గేట్ దగ్గర వీడియో తీయాలి. అందుకనే ఇది థర్డ్ టోల్ గేట్. ఇప్పుడు ఎంత 346 కిలోమీటర్స్ ఉంది ఈ నుంచి వెళ్ళి. దగ్గర ఒక 45 కిలోమీటర్స్ అంటే ఒక 1 అవర్ పట్టవచ్చు. 45 కిలోమీటర్స్ కొట్టేద్దాం. కొట్టేసినాక అప్పుడు బ్రేక్ తీసుకున్నాం. నాగ్పూర్ 342, ఆదిలాబాద్ 150, పోతే నిజామాబాద్ పోతాం. మనం స్ట్రైట్ ఒకటే రోడ్ ఈ నుంచి వెళ్ళి. ఈడుంది బోర్డు నాగ్పూర్ 341 ఉంది. ఆర్మూర్ 24 కిలోమీటర్స్. ఇక్కడ నుంచి వెళ్ళి నిర్మల్ యాక్చువల్లీ ఒక 30 కిలోమీటర్స్ ఏమో ఉంది. నిర్మల్ టోల్ ప్లాజా 306. ఇన్కేస్ హైవేలో ఏమన్నా ఎమర్జెన్సీ వచ్చినా కానీ ఏమన్నా అయినా కానీ పక్కన ఒక సెల్ ఫోన్ బూత్ అయితే ఉంటుంది. దాని నుంచి అయితే కాల్ చేయవచ్చు. కాల్ చేస్తే ఎమర్జెన్సీ నుంచి ఎవరైనా వస్తారు, వచ్చి పికప్ చేసుకోవడం అవన్నీ చూస్తారు. ఎవ్రీ 3 కిలోమీటర్స్కి ఒకటి ఉంటుంది బూత్ అయితే. ఇది వచ్చేసి మనం క్రాస్ అయ్యే ఫస్ట్ రివర్ గోదావరి రివర్. ఫస్ట్ కాదులే కానీ ఇదే గోదావరి రివర్. వర్షం పడుతుంది కానీ వాటర్ లెస్, తక్కువ ఉంది. ఎప్పుడు తిరగలే ఇవన్నీ తెలియదు. ఏదో ఉందా అన్నట్టుంది. తెలుసు, ఏదో మనం గూగుల్ మ్యాప్లో బట్టి చూసి చెప్తున్నాం అంతే. ఇప్పటి నుంచి తిరుగుతే తెలుస్తుంది. ఎక్స్ప్లోర్ చేయాలి, లైఫ్ని ఎక్స్ప్లోర్ చేయాలి, ప్లేసెస్ని కూడా ఎక్స్ప్లోర్ చేయాలి. అప్పుడే మనకు ఐడియా వస్తుంది. నిజం చెప్తున్నా కదా, డ్రోన్ ఉంటే మాత్రం అదొక లెవెల్ ఉంటుండే. డ్రోన్ లేకపోతే ఏం చేయలేము. ఇక
చూద్దాం ఫ్యూచర్లో కొనగలగవచ్చు. బడ్జెట్ ఏంటంటే మంచిగా లోను, ఇంకా ల్యాప్టాప్. ఇప్పుడు మనం ఎడిటింగ్ బి ల్యాప్టాప్ కాదు, మొబైల్ మీదనే ఎడిటింగ్ చేయాలి. అది తిప్పలు వాడి ఎడిటింగ్ ఉంటుంది. దాన్ని ఊక లాగ్ అవుతుంది. ఎడిటింగ్ మొత్తం చేసినాక మళ్ళీ స్కిప్ అయిపోతుంది మొత్తం. అంటే ఒక్కోసారి ఆడ ఎడిట్ చూపిస్తుంది, మళ్ళీ ఎడిట్ ఆప్షన్ చూపిస్తుంది, కానీ మళ్ళీ చేయాలి, మళ్ళీ స్కిప్ అవుతాం, మళ్ళీ పోవాలి, మళ్ళీ స్కిప్ అయిపోతాం. ఇదైతే లాస్ట్ వీడియో అప్లోడ్ చేసినాను, వాటికైతే ఎన్నిసార్లు కమ్సే కమ్ ఒక 20 సార్లు లాస్ట్ వరకు చేసి ఉంటా. 20 సార్లు. గంజల్ టోల్ ప్లాజా, ఇది మన 4th టోల్. ఈ రైడ్లో డే 1 రైడ్లో 4th టోల్ స్టార్ట్ అయినాయి. మొత్తం బ్లాక్ ఉంది. వాన పడకపోతే చాలు ప్లీజ్, వాన పడద్దు. రైడ్ అనేది సేఫ్గా వెళ్ళిపోవచ్చు. వాన పడితే ఆ రెయిన్ గేట్స్ అవన్నీ వేసి, ఇంకొకటి సాడిల్ బ్యాగ్స్ ఏవైతే ఉన్నాయో అవి లోపల నుంచి వెట్ అయిపోతాయి. ఏదైతే బయట వాన పడుతుందో పైన రెయిన్ లైనర్ బాగానే ఉంది, వాటర్ లోపల పోకుండా రెయిన్ లైనర్ ఓకే. ఏదైతే వీల్ ఉందో టైర్ తోటి వచ్చే వాటర్ ఏదైతే కొడుతుందో దానివల్ల వెట్ అయిపోతుంది. లోపల ఏంటంటే దాని లోపల క్లాత్స్ అవి ఉన్నాయి కదా, వెట్ అయిపోయి అది మొత్తం ఒకదాని కలర్ ఒకటి అనుకోవడం అట్లాంటివి. లాస్ట్ రైడ్లో అంతే అయిపోయింది. వేరే దాన్ని వైట్ కలర్ జీన్స్ తీసుకుంటుండే, వైట్ కలర్ జీన్స్కి మొత్తం అంటేస్తుంది. ఆదిలాబాద్ 85 కిలోమీటర్స్ అంటే ఇంకొచ్చేది. ఇంకొకటి ఇక్కడ నుంచి వెళ్ళి ఒక 45 కిలోమీటర్స్ అయితే కుంతల వాటర్ ఫాల్స్ అని కూడా వస్తుంది. ఇప్పుడైతే మనకు యాక్చువల్ లేట్ అవుతుంది. ఇంకొక 20-30 కిలోమీటర్స్ కొట్టినాక లంచ్ బ్రేక్ ఏమైనా తీసుకొని దాని తర్వాత మళ్ళీ హైవే ఎక్కుతాం. ఎందుకంటే అప్పుడు కొద్దిగా ఆకలిలాగా అనిపిస్తుంది, పోవాలి కొద్దిగా. అది వాన పడుతుందా లేదంటే ఏమైనా అవుతుందా అర్థమవుతలేదు, కానీ మొత్తం అక్కడ మబ్బు లాగుంది. వాన పడుతుందంటే ఇక ఆగమే. రోడ్డు చూడండి, స్ట్రైట్ రోడ్ దిగి ఎక్కడే. అంత బాగుంది రోడ్, అయితే అంత బాగుంది. హైలైట్ ఏంటంటే ఇంత ఖాళీ రోడ్ ఉంది కదా, గూగుల్ మ్యాప్లో ఎల్లో లైన్ చూపిస్తుంది. వ్యూ చూడండి, మస్తుంది వ్యూ అయితే. మొత్తం కొండలే, నుంచి ఇటు మొత్తం కొండలే. కొద్దిగా ఆకలి అవుతుంది. మధ్యలో ఒక స్టాప్ చూసిన, ఒక ప్లేస్ చూసిన తినడానికని. ఆ ప్లేస్కి మీకు తీసుకెళ్తా, అది చూడండి. నాగ్పూర్ 252, నిర్మల్ 22. ఇక్కడ లెఫ్ట్, ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. అమ్మా పోలీస్ బండి అనుకున్నా కదా బోర్డు పెడితే. అదే ఏదైతే హైవే ఉందో హైవే నుంచి వెళ్ళి లెఫ్ట్ తీసుకోవాలి. ఇటు లెఫ్ట్ తీసుకొని ఇటు లోపట్లోకి వస్తే ఇక్కడ నుంచి వెళ్ళి ముంగట ఉంది.
లంచ్ బ్రేక్ అయిపోయింది. ఇదే బంధన్ వాటర్ ఫాల్. ఇక్కడ నుంచి చూస్తుంది. నేను తిన్నది ఇక్కడ ఉందిగా, ఈ ప్లేస్ దగ్గర తిన్నా. నాకు బైక్ అక్కడ వరకు పర్మిషన్ ఇచ్చింది, కానీ రోడ్ ఏదైతే ఉందో పర్మిషన్ ఇచ్చింది, కానీ నేనే పోలే. ఎందుకంటే అందరు ఇక్కడ పార్క్ చేస్తుండ్రు, మళ్ళీ నేను అక్కడ బండి తీసుకోకపోతే బాగుండదు. అందుకని ఇక్కడనే పార్క్ చేసి నడుచుకుంటూ వెళ్ళిపోయాను అక్కడ వరకు. ఇది వచ్చేసి బంధన్ వాటర్ ఫాల్. ఇంకో వీడియో నేను ఫ్లైఓవర్ మీద చూపించిన, ఎంత బాగుంది. అదేదైతే ఫ్లైఓవర్ ఉందో అక్కడ, ఆ ఫ్లైఓవర్ పక్కనే ఉంటుంది అది వాటర్ ఫాల్, బంధన్ వాటర్ ఫాల్ అని. ప్లేస్ మాత్రం ఆసమ్. కానీ ఏంది నెగిటివ్ అంటే అక్కడ మోస్ట్లీ తాగడానికి వస్తున్నారు, తాగుతున్నారు, కవర్లు ఆడనే వెళ్తున్నారు. ప్లేస్ మొత్తం ఖరాబ్ చేస్తున్నారు. ఫ్యామిలీ వస్తున్నారు, బ్యాచిలర్స్ వస్తున్నారు, అని తాగడమే. ఆడ ప్లేస్ ఉన్న నేచర్ని ఎంజాయ్ చేయడానికి, అంతేగాని ఖరాబ్ చేసి ఇంకా దాన్ని నాశనం పట్టిస్తే ఫ్యూచర్లో ఇంకా చూడడానికి ఇవి ఉండదు. అది అనొచ్చు, నువ్వు తిరగలేవా, నువ్వు చేయలేవా అని వాళ్ళని అనొచ్చు. అయ్యా అప్ప, మనం నేచర్కి ఇట్లాంటివి ఏం చేయలేం. మనం నేచర్ తోటి ఎంత క్లోజ్గా ఉంటే మా నేచర్వి మనతో అంత క్లోజ్గా ఉంటుంది. అర్థమైందా? ఇది చూడండి, అది ఎట్లా వాడుతున్నారు, దీన్ని ఎట్లా తీసుకోబోతున్నారు బాబు. టెక్నాలజీయా ఓ. కానీ వెదర్ మాత్రం నిజంగా అవసరం ఉంది. ఇంకొకటి జాకెట్ వేసుకున్నా కదా, ఏదైతే రైడింగ్ జాకెట్ ఉందో అది నేను ఇప్పకుండా అట్లనే ఉన్నా కాబట్టి మొత్తం లోపల ఉడకబోస్తుంది. అంటే చెమట అయిపోయినా మొత్తం. ఫస్ట్ ఏదైతే మన లొకేషన్ ఉందో, డెస్టినేషన్ ఉందో, ఆడికి పోయిన తర్వాత స్నానం చేసుకుంటే జర సెట్ అవుతాం, లేకపోతే అస్సలు కాని పని. ఈ బండికి ఏమైందో ఏమో అర్థమవుతలే. ఇంతకుముందు అక్కడ పోకముందు అయితే హ్యాండిల్ అనేది ఇంత వాబుల్ కాలే, షేక్ అట్లా ఏం కాలే. ఇప్పుడేమో ఈ హైవే మీద, ఏదైతే హైవే మీద పోతున్నానో దీని మీద షేక్ అవుతుంది హ్యాండిల్. ఇది చూస్తున్నారా, షేక్ అవుతుంది హ్యాండిల్ మొత్తం. పంచర్ ఏమైనా అయిందంటే ఏం కాలేదు, పంచర్ కూడా బాగానే ఉంది. మేబీ రోడ్ నాది కాదు. ఇది మన రైడ్లో 5th or 6th టోల్ గేటు, ఐడియా లేదు, నేను మర్చిపోయినా. అక్కడున్న సీనరీ బట్టి మర్చిపోయినా. రోల్మందా టోల్ ప్లాజా ఇది వచ్చేసి. అయిపా ఇంకేంది, ఇంకా ముందున్నాయి, చాలా ఉన్నాయి చూడాల్సింది, ఇంకున్నాయి. ఫికర్ పడకండి ఓ లాలీబాబు. ఎండబి కొడుతుంది, చాలు ఈ రోజుకి ఇది చాలు. ఇక్కడ నుంచి మన డెస్టినేషన్కి వచ్చేసి 236 కిలోమీటర్స్ ఉంది ఇంకా నాగ్పూర్కి. ఏదో చిన్న నది ఉంది యాక్చువల్లీ. ఇదే NH44. ఇదే కెమెరా. వెదర్ మాత్రం మస్తు ఉంది, ఒక రేంజ్లో ఉంది. ఏం చెప్పాలి, ఏంది మీది
ఇటొక కొండ అటొక కొండ మధ్యలో చిక్కుళ్ళు పడతా ఉన్నాయి. అరే మీ వెదర్ వేరే, నా వెదర్ వేరే భయ్. చలో ఆగు, మళ్ళీ సాగు. కొడుకులేంద్రా లారీ వాళ్ళకి ఇట్లా వస్తున్నారు. లారీ వాళ్ళు వడ్డ వింటలేరు. సరే ఆగ్రా, నేను మళ్ళీ చేస్తా. వాడ టోల్ ప్లాజా డే 1లా 6th టోల్ ప్లే. సో ఫైనలీ మనం మన స్టేట్ నుంచి వెళ్ళి, తెలంగాణ స్టేట్ నుంచి వెళ్ళి మహారాష్ట్ర స్టేట్లోకి అయితే పోతున్నాం. వచ్చేసినాం. ఇదైతే ఉందో రివరు, ఇది పెన్గంగా రివర్. దీంట్లో హాఫ్ వచ్చేసి మహారాష్ట్ర, ఈ లైన్ ఏదైతే ఉంటుందో ఇక్కడ నుంచి వెళ్ళి మహారాష్ట్ర. ఇది మొత్తం మహారాష్ట్ర, ఇది మొత్తం తెలంగాణ. ఈ మళ్ళీ తెలంగాణలోకి వచ్చేసినాం. బండి సమ్ తెలంగాణ సమ్ మహారాష్ట్రలో ఉంది. కానీ రివర్ మాత్రం బాగుంది. యాక్చువల్లీ లొకేషన్ అనేది చాలా బాగుంది. డ్రోన్ ఉంటే మాత్రం నిజంగా చెప్తున్నా, డ్రోన్ షాట్లు కిరాక్ తీస్తుండే. ఆడేదో టెంపుల్ లాగా ఉంది, అది కూడా బాగుంది. మనిషి ఆడ అక్కడి నుంచి యాక్చువల్లీ స్నానం చేస్తున్నట్టున్నా. పోనీకి ఉంది రూటు, కానీ అట్లా మొత్తం తిరిగి పోవాలనుకుంటా. సరే మరి మళ్ళీ బండి మీద కలుద్దాం. మహారాష్ట్రలోకి రాగానే మహారాష్ట్ర వెల్కమ్ పలుకుతుంది డప్పుతోటి. అట్లుంటుంది మనతోని. టైం వచ్చేసి 6:15 అవుతుంది. ఇంకా మన డెస్టినేషన్కి నాగ్పూర్కి వచ్చేసి 170 కిలోమీటర్స్ ఉంది. చాలాసేపు స్టాప్ చేసుకున్నాను. ఇంకొకటి మా ఫ్రెండ్ గాడు ఏదైతే ఆంధ్ర నుంచి వస్తున్నారు అని చెప్పినాను, ఇంకా మనోడు 500 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఉండు. మధ్యాహ్నం బన్నాడు అంటే ఇంతవరకు లేస్తలేడు, అన్నీ ఉండు. అక్కడనే వండుకోండి. ఇంకా ఎప్పుడు వెళ్తాడో ఏమో, అది కూడా తెలియదు. ఇప్పుడు నేను పోయి టెంట్ వేసుకోవాలా, హోటల్ చూడాలా, చూసుకుంటా. హలో, హాయ్ ఫ్రెండ్స్. నైట్ 12:30 అవుతుంది. ఎగ్జాక్ట్లీ 12:40. ఇప్పుడు నేను వచ్చి సుల్బంపులో ఉన్నా, ఉంది కదా ఈ బంప్లో ఉన్నా. డోర్ చూపించాలి. నేను నైట్ బాగా పడుతుందని ఆగిపోయింది. ఇక్కడ ఆగిపోతే నెత్త తీసుకొచ్చి నాకు నెత్తి కింద పెట్టిండు. చలి చూడొచ్చు. మ్యాట్ వేసుకుని రాయి పెట్టింది. నెత్త తీసుకొచ్చి నన్ను నెత్తి కింద పెట్టిండు. అంటారు కదా చాలామంది,
అదే పెట్రోల్ బంక్స్ అలా అంటే ప్రాబ్లం అవుతుందేమో అది ఇది అనుకుని. కొన్ని బంక్స్ ఉంటాయి అలౌ చేయరు, కానీ కొన్ని బంక్స్ అయితే మోస్ట్లీ ఎట్లా అంటే మంచిగా ఉంటుంది యాక్చువల్లీ. అందరూ చూడవచ్చు మీరే. నాకు తెలియదు మెత్త తీసుకొచ్చి నా దగ్గర పెట్టినట్టు తెలుసా, అట్లుండే. కానీ నైట్ మొత్తం వాళ్ళు మాట్లాడు నాకు అర్థమే కాలే. ఇంకా నాకు ఈ నుంచి వెళ్ళి 130 కిలోమీటర్స్ ఏమో ఉంది నాగ్పూర్కి. వాన పడుతుందని అయిపోయినా. ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళలే, ఇంకా ఒక 300 కిలోమీటర్ డిస్టెన్స్ ఏమో ఉన్నారంట. ఇంకా అక్కడ బి రోడ్స్ బాగాలే, ఘాట్ రోడ్స్ ఎక్కువ ఉన్నాయని వాళ్ళు ఒక ఎర్లీ మార్నింగ్ 3-4కి అట్లా స్టార్ట్ అవుతున్నారు. నేను అప్పుడు వరకు కొద్దిగా ఇక్కడనే రెస్ట్ తీసుకొని మళ్ళీ ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవుతా. ఇంకా బండి విన్నది పార్కింగ్ ఏడా చూడ. ఏం కాదు బ్రో, చిల్లు కావచ్చు. సరేనా, సరే మరి ఉంటా, బాయ్.